రాజకీయంగా ఎదుర్కోలేకనే తన భర్త రాజలింగమూర్తి హత్య జరిగినట్లు మృతుని భార్య మాజీ కౌన్సిలర్ నాగవల్లి సరళ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం గండ్ర వెంకటరమణారెడ్డి వల్లే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో రాజలింగమూర్తి భార్య నాగవల్లి సరళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హరిబాబుని ఎందుకు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. రాజలింగమూర్తి హత్యపై సిబిసిఐడి నుంచి విచారణ జరిపించాలని కోరారు. తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని, రక్షణ కావాలని కోరారు. కాపాడడం కోసమే ఆయన చనిపోయిండు. ప్రభుత్వం మాకు ఇళ్ళకి వచ్చినాయా? ఇప్పుడు ప్రభుత్వ భూములు ఉన్నాయంటే దానికి కారణం రాజలింగమూర్తి గారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వ భూములు ఇంతవరకు ఉన్నాయి. అంటే భూపాలపల్లిలో ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయో అలాంటి భూములకు ఇప్పుడు భూములు ఉన్నాయంటే దానికి కారణం నా భర్తరే రాజలింగమూర్తి గారు. ఆయన వల్లనే ప్రభుత్వ భూములు ఇట్లా దక్కుతున్నాయి. అది ఆయన లేకపోతే ఇవన్నీ ఇప్పుడు భూములు ఉండునా? జూ పార్క్ పెట్టాలని కొట్లాడిండు. బేడిగడ్డ మీద కేసు వేసినందుకు, మన ఫరెస్ట్ ఆయన కేసు వేసినందుకు ఆయన ఇంత దారుణంగా చంపిస్తారా అని ఎవరి కోసం కొట్లాడిండు? అంటే ఇంత భూపాలపల్లిలో ఇంత జనాభా ఉన్న ఇంతమంది ఉన్నారు అంటే కొన్న రాజలింగమూర్తి గారు ఇంట్లోకి వచ్చిందా? ఆయన కోసం కొట్లాడిండా? ప్రజల కోసం కాదా? మా వార్డుకు నిధులు ఇవ్వకుంటే ఆయన రమణారెడ్డి మాకు నిధులు కావాలంటే మమ్మల్ని మాకు ఇవ్వకుంటే ఆయన హైకోర్టులో కేసు వేసుకొని నిధులు ఎంచుకున్నాడు. ఆయన చనిపోయింది వాడు మామూలు విషయం కాదు ఇది. అంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మాకు భూ కబ్జాల మీద వాళ్ళు భూ కబ్జాలు వేసేవాళ్ళు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మొత్తం భూ కబ్జాలు, ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉంటే అక్కడ దక్కించుకోవడానికి. అంటే రాజలింగమూర్తి అనే వ్యక్తిని లేకుంటే మొత్తమే లేకుంటే మా ఆటలు సాగుతాయి. మాకు అడ్డు లేరు. దీనికి కారణం ఈయన మొత్తమే లేపేస్తే ఇటు ఎప్పటికున్నా కూడా ఇలానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించే గొంతులు చంపేస్తే మాకు ఇలాంటి హత్య అంటే ఎందుకు చంపించినంటే నడి రోడ్డున అంటే మేము ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకు అంత ధైర్యం కేసీఆర్కి అందరూ ఏందంటే ఒక మెసేజ్ పంపారు. అంటే రాజలింగమూర్తిని చంపేస్తే ఇంకా ఇలాంటి వాళ్ళు పుట్టొద్దు, అంటే మేము భూ కబ్జాదారులం కదా, మేము వీడిని చంపేస్తే మళ్ళీ ఇలాంటి వ్యక్తి పుట్టొద్దు అనే ఉద్దేశంతో నా భర్తను నడి రోడ్డు చంపేసారు. నాకు పూర్తి స్థాయిలో న్యాయం కావాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా వీళ్ళు నాకు సమాధానం చెప్పాలి. అంటే వీళ్ళు ఒప్పుకోండి నా భర్తను చంపిన రాజకీయ పరంగా ఎదుర్కోలేక నా భర్తను చంపించారు. ఆయన ఉంటే ఆయన ఎదుర్కోలేక ఆయన టచ్ చేయలేక రాజకీయ పరంగా ఇది అంత రాజకీయ హత్య, ఇది మామూలు హత్య కాదు. ఇది అందరూ ఒక్కటై కుమ్మక్కై నా భర్తను హతమార్చిండు. ఇన్నట్టుకున్న వీడు ఆట సాగనియాడు. మేము గెలవలేము. 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళేది కదా, 10 ఏళ్ళలో ఏం చేసిండు మీరు? ఎక్కడ ఉంటే అక్కడ భూములు లాక్కుంటూ మందిని హింస పెట్టుకుంటూ లిక్కర్ స్కామ్, కేసీఆర్ బిడ్డ లిక్కర్ నడిపించి ఒక ఆడదాయి ఉండి లిక్కర్ స్కామ్లో జైలు పోయింది. మనకి అయినా మనకి బుద్ధి రాలేదు. ఇంకా మనకి ఇలాంటి హత్యలకు ఎన్నిటికి పాల్పడతారు మీరు? రాజలింగమూర్తిని అంటే హరిబాబు రమణారెడ్డి ఏమనుకున్నాడంటే రమణారెడ్డి పిలిపించినట్టు కేసీఆర్ గారు ఏమనిపించాడు? అరే ఒక బీసీ బిడ్డగా ఉండి సామాన్య కార్యకర్త నా మీద కేసు వేసి ఏం చెప్తారా అని వీడిని బెదిరిస్తే వీడు ఈ హరిబాబు గారికి వీనికి నేను కొన్ని సెటిల్మెంట్ చేస్తాను, నువ్వు నరకై ఏమన్నా చేయి, నేను వెనకానే ఉన్నా అని ప్రోత్సహిస్తాను. ఈ మధ్య జరిగింది. ఆయన ఎదుర్కోలేక, ఆయన టచ్ చేయలేక నా భర్త చనిపోయింది. ఆయన హీరో లెక్క పోయాడు. ఆయన ఒక హీరో లెక్క చనిపోయాడు. ఆయన కాలు గొడుగులు వీళ్ళు సరిపోరు. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ నా భర్త కాలు గొడుగు సరిపోరు. వీళ్ళు భూ కబ్జాదారులు. ఫామ్ హౌస్ ఓడిపోయాక ఫామ్ హౌస్లో 6 నెలలు అంటే ఇప్పటికి మెసేజ్ ఇచ్చిండట. అంటే అప్పుడు వామన దంపతులు ఏం చేసిండు? అప్పుడు ఆయన బర్త్డే నాడు వామన దంపతులను చంపించిండు. మళ్ళీ మొన్న తెల్లారితే బర్త్డే రోజు నా భర్తను చంపించిండు. నేను వస్తానా, నేను బయటికి వెళ్తానా చూసుకోండి అని బీఆర్ఎస్ నాయకులందరికీ ప్రోత్సాహంతో వీళ్ళు నన్ను భర్తను చంపించారు. నా భర్తను రాజకీయ ఎదుర్కోలేకనే వీళ్ళు నా భర్తను మర్డర్ చేయించారు. దీనికి కారణం మొత్తం కేసీఆర్ కుటుంబం వల్లనే నా భర్త చనిపోయాడు. కేసీఆర్ కుటుంబం ఈ గంట వెంకటరమణారెడ్డి వీళ్ళందరూ చేయడం నా భర్త చనిపోయాడు. నా భర్తను ఎదుర్కోలేకనే హత్య చేయించింది. నాకు పూర్తి స్థాయిలో నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే సీఎం గారు అయ్యా మీ దయం, మీరు మమ్మల్ని నా కుటుంబానికి రక్షణ లేదు. ఇప్పటికి కూడా ఇప్పుడు నా 2 పిల్లలు చిన్నవాళ్ళు, నేను బయటికి వెళ్తే కూడా ఇప్పటికి కూడా నన్ను కాల్సి వస్తున్నాయి. మేము చంపేసి మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. 9 అయితే చాలా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు బండ్లు వేసుకొని. అయ్యా సీఎం గారు మీరు నాకు సాయం చేయాలి, మీ ద్వారానే
నాకు మీరు అండగా ఉంటారని ధైర్యంతో నేను బతుకుతున్నాను. మీరు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే ఇంకా దీని వెనకాల రమణారెడ్డి వెనకాల ఒక హరిబాబే కాదు, వాళ్ళ వెనకాల రమణారెడ్డి ఉన్నాడు. రమణారెడ్డి వెనకాల ఇంకెవరో పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంది. మీరు మాకు సిబిసిఐ ఎంక్వైరీ చేస్తేనే పెద్ద వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు మాకు పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను.